మహాదేవుడును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు పరలోకమందు ఆసీనుడైనటువంటి దేవుడు. అలాంటి దేవుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. మన సమస్యలు ఏమైనా ఉండొచ్చు. మీరు తీరని లోటు, తీరని బాధలు, ఇబ్బందులు, అప్పుల్లో కూడి చాలా ఇబ్బందులు పడుతూ వేదన పడుతూ ఉండొచ్చు. దేవుడు చెప్తున్నాడు, ఒక్కసారి మీరు నా వద్దకు రండి, మీ హృదయాన్ని నాకు ఇచ్చి నాతోని మీరు సహవాసం చేయండి. మీరు నాలోనే, నేను మీలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారని వాగ్దానం చేస్తాడు. మన వాగ్దానాన్ని మరిచి మన ఇష్టానుసారంగా మన సొంత ఆలోచనతో వెళ్ళటం వలన వచ్చేటువంటి ఈ శ్రమని మనం గుర్తించలేకపోతున్నాం. యేసుని గుర్తించలేకపోతున్నాం. దానివల్లనే ఈ శ్రమలు వస్తున్నాయి కదా. అటువంటప్పుడు మనం దేవుణ్ణి మనం ఉదయకాలమున లెగవాలి. దేవుని కొరకు మనం ఏమి చేస్తున్నాం అనేది ప్రాముఖ్యమైనది. అది మనం తెలుసుకున్న రోజు తప్పక నీవు అద్భుతం చూడగలుగుతావు. చూడండి, దేవుడు మనకేమి చేశాడు, మాకేమి చేశాడని చెప్పేసి నిందించి వెనకకి వెళ్ళిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. అది కరెక్టు కాదు. మీరు ఇప్పుడైనా సరే నా యొద్దకు రండి, నేను పశ్చాత్తాపడి మీకు నేను సహాయం చేస్తాను అని ఖచ్చితంగా చదివేస్తున్నాను. మీకు ఏ శోధనైనా, ఏ బాధ, ఏ దురాత్మ శక్తులున్నా, చీకటి కట్లున్నా కూడా యేసునామములో తెంపివేయడానికి అట్టి అభిషేకము, అట్టి శక్తి, అభిషేకం కలిగి ఉన్నటువంటి సేవకులుగా ఉన్నాము. మీరు ప్రార్థన చేయండి. రెండోదిగా మీ అవసరతకు ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ పెడుతున్నాము. ప్రతి కాల్లోను, ప్రతి వీడియోలోనూ మేము ఫోన్ నెంబర్ పెడుతున్నాం. తప్పక చేయండి. మీరు ఫోన్ చేయండి, ప్రార్థన చేయండి. మీరు ఎటువంటి శోధన అయినా సరే తప్పక ఫోన్ చేయండి. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇంకా ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇంకా ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇంకా ఆయన అంటున్నాడు, వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తానండి. ఎవరైతే ఏ బాధలైనా, ఏ శ్రమలో ఉన్నారో వారి కన్నిటి ప్రతి బాష్ప బిందును తుడిచేస్తానని చెప్తున్నాడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలయందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడై ఉన్నాడు. కదా. మీ కనుల ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తానని ఈరోజు మనకు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని మీరు వెత్తిపెట్టండి, ప్రార్థన చేయండి, పరిపూర్ణంగా మరి దేవుణ్ణి ఆరాధించండి. ఆయన కృప మీకు తోడై నడిపిస్తుంది. మీరు ఏ విషయంలో ఏడుపు, బాధ, కష్టపడుతున్నారో ఆ వేదన తీసేయడానికి మీ కన్నీళ్ళు బాష్ప బంధువును తుడిచి వేస్తున్నానని ఖచ్చితంగా చదివిస్తున్నాడు. మీరు నమ్మండి, విశ్వాసంతో రండి, మీరు ప్రార్థన చేయండి, సమయాన్ని దేవునికి ఇవ్వండి, సమయాన్ని దొంగిలించకండి, దేవునితో మీరు సహవాసం కలిగండి. గట్టిగా ఖచ్చితంగా ఆయన ఖండిస్తున్నాడు, చెప్తున్నాడు. ఆయన మాట విని చేరుకున్నప్పుడు ఆయన ఆత్మ మీ మీద ప్రబలుతుందని ఖచ్చితంగా చలవిస్తూ ఉన్నాడు కదా. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కదా, కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఈ మాటలు నిజమై ఉన్నాయి, నమ్మకమైనగా ఉన్నాయి. ఇది నమ్మండి, మీరు ఈ కార్యం చూస్తారని ఖచ్చితంగా చదివిస్తున్నాడు. ఈరోజు మనకిచ్చే వాగ్దానం ఏంటది? ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయునని, మరణం ఇంకా ఉండదని, దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇంకా ఉండదు. ఈ మొదటి సంగతులు గతించిని పోయని అని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము
చెప్పుట వింటినని చదివిచ్చాడు. మీ కన్నులో ప్రతి బాష్పబిందును తుడిచివేస్తున్న ఆ దేవునికి మహిమ కలుగునట్టు ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది స్తుతి వందనలు. ప్రతి గృహంలో ఉన్న ప్రతి శోధన యేసు నామములో కొట్టివేయబడును గాక, ప్రతి కాడి విరగొట్టబడును గాక, యేసు నామములో బంధించబడును గాక. అయ్యా మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి కాడి విరగొట్టి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుపుకున్న కుటుంబం ప్రతి బిడ్డ జీవితాన్ని ప్రభు అయ్యా సంవత్సర దయకరుతో దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మహిమతో నింపమని ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, స్థిరమైన పునాది వేయమని, మహిమతో నింపమని, ప్రతి ఊరు ప్రజలందరినీ కూడా అయ్యా ప్రతి గ్రామం ప్రతి రాష్ట్రమును ధరింపజేసి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. నీ కృప, నీ ఆదరణ, నీ శక్తి వారి కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అంధకారంలో ప్రతి కట్లు కూడా తెంపివేయమని ప్రార్థన చేస్తున్నాను. యెరూషలేం పట్టణం కొరకు, సంక్షేమం కొరకు ప్రార్థిస్తున్నా. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.